రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే సమస్య పరిష్కారము ముఖ్యంగా ఇంట్లోకి అధిక ధనం రావాలంటే ఏం చేయాలి? మరి ఈ రోజుల్లో ఖర్చులు అధికమైపోతున్నాయి. మరి పిల్లల బాధ్యతలు, చదువులు, ఇలా ఒకటేమిటండి, ఖర్చు చాలా ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా మనకి సరిపోవడం లేదు. మరి అధిక ధనాకర్షణ ఇంట్లోకి జరగాలంటే, అధిక ధనం ఇంట్లోకి రావాలంటే మరి మీరు పాటించవలసిన చిన్న పరిష్కార మార్గాలు కొన్ని ఈరోజు చెప్తాను. చాలా వరకు మరి అధిక ధనం రావాలంటే ప్రతిరోజు కూడా మీరు చేయాల్సిన చక్కటి పరిష్కారము సంధ్యా సమయం, సాయంత్రం సంధ్యా సమయం అంటాము. 6 గంటల తర్వాత సంధ్యా సమయంగా చెప్తూ ఉంటాం. మరి ఆ సంధ్యా సమయంలో దీపారాధన చేయండి. ఉదయాన్నే అందరూ దీపారాధన చేస్తూ ఉంటారు, ఇది అందరూ కూడా పాటిస్తూ ఉంటారు. అయితే సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేయడం వల్ల, అంటే సంధ్యా సమయము లక్ష్మి ఇంటికి వచ్చే సమయము 6 గంటల తర్వాత, కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల లోపు మరి ఆవు నెయ్యితో దీపారాధన ఎవరైతే చేస్తారో 6 గంటల నుంచి 7 గంటల లోపు చేయండి. చక్కగా ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అంటే విష్ణుమూర్తి పటం ఏదైతే ఉంటుందో దాని కుడి పక్క చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మరి ఆవు నెయ్యి మీకు లభించని పక్షంలో చాలా వరకు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా లక్ష్మీప్రదంగా చెప్తారు. అలాగే ప్రదోష కాలం అంటారు. సాయంకాలము చీకటి ఇంకా పడుతూ ఉంటుంది, అప్పుడే దాన్ని ప్రదోష కాలము అంటారు. ఆ ప్రదోష కాలంలో ఎవరైతే శివారాధన చేస్తారో, ప్రదోష కాలము ప్రత్యేకించి శివుడు నంది వాహనం పైన ఈ మొత్తము ఈ ప్రపంచాన్ని అంతా కూడా సంచరిస్తూ ఉంటాడని చెప్పి పురాణోక్తి. కాబట్టి ఆ నంది వాహనం మీద ఎప్పుడైతే శివుడు సంచరిస్తూ ఉంటాడో మరి అటువంటి సమయంలో మనం చక్కగా దీపారాధన చేయడం వల్ల కూడా మరి అధిక ధనం ఇంట్లోకి వచ్చి చేరిపడుతుందట. మరి చాలా వరకు మరి సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల, అలాగే సంధ్యా సమయంలో మరి ప్రదోష కాలంలో శివాలయంలో చక్కగా పసుపచ్చని పువ్వులు శివుడికి సమర్పించి ఎప్పుడైతే మనం నమస్కరించుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేస్తామో శివాలయంలో, మరి అలా చేసినట్టయితే కూడా మరి ఇంట్లోకి అధిక ధనం వచ్చి చేరిపడుతుంది. అలాగే వారానికి ఒకసారి శుక్రవారం రోజు మనకు కలువ పువ్వులు దొరుకుతాయి కదా, ఆ కలువ పువ్వులతో చక్కగా అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదారా స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించినట్టయితే మరి ఇంట్లోకి అధికంగా ధనం వచ్చి చేరిపడుతుంది. మరో చక్కటి పరిష్కారంలో చక్కగా వైభవ లక్ష్మి పూజలు. మరి ఆడవారు మీ జీవితంలో ఎప్పుడైనా కూడా తరచుగా వైభవ లక్ష్మి పూజలు శ్రావణ మాసంలో కానీ, మరి అలాగే ఆశ్వీజ మాసంలో కానీ, అలాగే మార్గశిర మాసంలో కానీ ఇలాంటి మాసాల్లో వైభవ లక్ష్మి పూజలు చేసినట్టయితే కూడా మరి ఇంట్లోకి చక్కగా అధిక ధనం వచ్చి చేరిపడుతుంది. మరి ఈ పరిష్కార మార్గాలన్నీ కూడా మీరు పాటించినట్టయితే మరి ఎవరైతే రుణ బాధలతో బాధపడుతున్నారో, ధనం లేక ఖర్చులకి ధనం సరిపోక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఇంట్లోకి ధనాకర్షణ చేయబడుతుంది. కాబట్టి పరిష్కార మార్గాలు మీరందరూ కూడా పాటించవచ్చు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. నా రైట్ సైడ్ ఉన్న బటన్ని ప్రెస్ చేయండి, అక్కడ ఉన్న రెడ్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు ఎటువంటి ఛార్జీలు కూడా, అంటే ఏ ఖర్చు కూడా ఉండదు. ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వచ్చి చేరుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్.